చిరంజీవి నటిస్తున్న 157వ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఫుల్ క్రేజీ ఉంది. వరుస వీడియో అప్డేట్లు ఫ్యాన్స్ని సందడి చేస్తున్నాయి. ప్రతి ప్రమోషనల్ క్లిప్లో చివర్లో వాడుతున్న రఫ్ ఆడించేద్దాం డైలాగ్ ఇప్పుడు టైటిల్ని ఊహించుకునే దిశగా ప్రేక్షకుల దృష్టిని మళ్లించింది. ఇప్పటి వరకు విడుదల అయిన వీడియోలన్నింటిలోనూ రఫ్ ఆడించేద్దాం డైలాగ్ని రిపీట్ చేయడం ద్వారా ఇది టైటిల్కి హింట్ అనే గుసగుసలు మారుతున్నాయి. చిరు సినిమాల దగ్గర ఒక క్యాచ్ ఫ్రేజ్ని టైటిల్గా మార్చే ట్రెండ్ గతంలోనూ కనబడింది. ఇప్పుడు అదే స్టైల్ని అనిల్ రావిపూడి మరోసారి ఫాలో అవుతున్నారని బోలెడంత బజ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం చిరంజీవి ఫ్యాన్స్కి కాకుండా క్లాసిక్ గ్యాంగ్ లీడర్ మూవీ లవర్స్కి కూడా నచ్చేలా ఉంటుందని భావిస్తున్నారు. రఫ్ ఆడించేద్దాం అనేది చిరు ఎనర్జీకి తగ్గట్టుగా సినిమాకి సరిపోయేలా ఉండే టైటిల్ అని అభిమానులు భావిస్తున్నారు. నయనతార లేడీ లీడ్గా నటిస్తుండడంతో ఇది క్లీన్ ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్గా కూడా అందరినీ ఆకట్టుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎనర్జీ, ఎమోషన్, కామెడీ, మాస్ అన్నట్లుగా అనిల్ ఈ స్క్రిప్ట్ని డిజైన్ చేశారట. విజువల్గా కూడా ఇది చిరు సినిమాల్లో కొత్త మైలురాయి అవుతుందని అంచనాలు ఉన్నాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా సంక్రాంతి బరిలో మెగాస్టార్ దిగుతున్నాడు అన్న వార్తలు వస్తున్న వేళ టైటిల్పై స్పష్టత రావడం ఫ్యాన్స్కి మరో బూస్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు. మరి నిజంగా టైటిల్కి రఫ్ ఆడించేద్దాం ఫిక్స్ చేస్తారా లేదా ఏదో పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా అన్నది అధికారిక ప్రకటన వచ్చేదాకా ఆగాల్సింది. ఇక ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ కూడా ప్రచారంలో ఉంది. చిరు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన తొలి ప్రాజెక్ట్ ఇది. ఈ నేపథ్యంలోనే మెగా అభిమానులను మిస్మరైజ్ చేసేందుకు అనిల్ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా చిరంజీవి లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. అన్నట్లు అనిల్ సినిమాలో చిరు వింటేజ్ లుక్లో కనిపించనున్నారు. అవును, వింటేజ్ టచ్తో వీలైనంత వరకు చిరంజీవి స్టైలిష్గా ప్రజెంట్ చేసే ప్లానింగ్లో అనిల్ ఉన్నారట. అందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం చిరంజీవికి లుక్ టెస్ట్ కూడా నిర్వహించారట. ఆయన లుక్ చిత్ర బృందాన్ని అద్భుతంగా సంతృప్తి పరచడంలో అదే లుక్ని లాక్ చేశారని సమాచారం అందుతోంది. కాగా మెగా 157 చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ గోల్డ్ బ్లాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సాహు గారపట్టి, సుస్మిత కొనిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్లిరాజు పాత్ర హైలైట్ అయింది. చిరంజీవి, నయనతార కాంబినేషన్లో వస్తున్న కామెడీ సినిమా కావడం చేత ఖచ్చితంగా బుల్లిరాజు ఇందులో నటిస్తారు అనే ప్రచారం ఉంది. బుల్లిరాజు కామెడీ తోడైతే థియేటర్లో ఖచ్చితంగా నవ్వులు పూయిస్తాయని అభిమానులు నమ్ముతున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్, బుల్లిరాజు మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా ఆ సినిమాకి హైలైట్గా అయ్యాయి. ప్రస్తుతం చిరంజీవి సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి 157వ సినిమా బజ్ మాత్రం భారీగానే ఏర్పడింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.